ఇవాళ కేసీఆర్ విచారణ సందర్భంగా హడావిడి 2000 మంది అందులో మీడియా అంతా మరి మైకులు పట్టుకొని వెళ్ళిపోవాలి, మీరు తొందరనే వెళ్ళిపోయి ఏం జరిగింది అసలు కాసేపట్లో ఎదుర్కోబోతా ఉన్నారు అని. ఇక ఆ కేసీఆర్ ఇంటికాడ పెట్టేటువంటి మీడియా, ఆ మీడియా లైవ్లు ఎట్లా ఉంటాయి, ఆ మీడియా లైవ్లు ఎట్లా ఉంటాయి అంటే సపోజ్ వెలుగు V6 వెలుగు అనుకో, కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారు. అయితే గతంలో ఆయనకు నోటీస్ ఇస్తే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నాను అక్కడ విచారించండి అని చెప్తే సిట్ దాన్ని వ్యతిరేకించింది. సో కాబట్టి నందినగర్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో విచారణకు సిద్ధమైపోయింది అని చెప్పి యాజ్ యూజువల్గా ఇట్లా చెప్పి నడుస్తుంది. ఇంకా ఆంధ్రజ్యోతి డడ బ్రేకింగ్ వేసేసి సో కేసీఆర్ను చుట్టుముడుతున్నారా, ఇట్లా అనుకున్నట్టుగా జరిగిందా, కేసీఆర్ను చుట్టుముడుతున్నాయా, అసలు ఏం జరుగుతోంది లోపల జరిగేదంతా ఈయన బయట ఫస్టే చెప్తాడు. లోపలికి ఎవరు రాడు ఎవడు చెప్పినోడు కూడా ఉంటాడు. ఇక్కడ స్టార్ట్ చేస్తాడు లోపల ఏమేమి ప్రశ్నలు అడిగిరు ఏం కథ అని. ఇక TV9 ఇంకొక అడుగు ముందుకు వేస్తుంది, ఇంకో అడుగు ముందుకేసి క్వశ్చన్ నెంబర్ 1 ఇదని వేస్తుంది, క్వశ్చన్ నెంబర్ 2 ఇది, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అని వేస్తారు. ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టుగా ఎంత అయిపోతుంది. వీళ్ళంతా హడావిడి చేస్తారు, పడిగాపులు కాస్తా ఉంటారు. అప్పటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఆడికి వస్తారు. ఎంత అన్యాయం పాపం చేయడం అని వాళ్ళు అనడం, వీళ్ళు రికార్డ్ చేయడం. భోజనాలు రెడీ చేసి ఇప్పుడు తెలంగాణ భవన్ లో 2000 మందికి భోజనాలు రెడీ చేసిరా.